హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వంటకం స్పెషల్ వంటకం క్రిస్పీ రాగి పిండి పకోడాలు. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. చాలా బాగుంది. నేను కొంచెం కొత్తగా ట్రై చేసా. చాలా బాగా వచ్చింది. ఇది చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి స్పెషల్ గా ఏం అవసరం లేదండి. ఇది కొంచెం నిన్న ఇడ్లీలు పెట్టాను. ఇడ్లీలు పెట్టగా కొంచెం పిండి మిగిలింది. ఆ పిండిని ఏం చేయాలని ఆలోచించా. కొత్తగా ట్రై చేద్దామని చూసా. ఈ గుజ్జులైన బ్రెయిన్ లో ఒక చిన్న ఆలోచన వచ్చింది. అదే ఈ పకోడీలు, రాగిపిండి పకోడీలు. ఇది కొంచెం ఒక 3 గంటల పిండి మిగిలిందండి. ఈ పిండిలో నా చేతితో 2 పిడికిలు పిండి వేసుకున్నా. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకున్నా. ఇప్పుడు దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఇవి పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఇవి పచ్చిమిర్చి గాని పండిపోయాయి. ఇవి ఒక 5 వేసుకున్నా. చూడండి, అన్ని ఇలా వేసుకొని దీంట్లో తగినంత ఉప్పు, కారం, పసుపు ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని మనం గట్టి పకోడీకి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. ఇక్కడ నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను కదా, దాంట్లో ఆల్రెడీ చెమ్మ ఉంటుంది, వాటర్తో ఉంటుంది కదా. అందుకే దీంట్లో నేను వాటర్ వేయకుండా ఓన్లీ ఆ పిండినే అలా కలిపేస్తున్నా, గట్టి పకోడీ పిండిలాగా. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం లూజ్గా చేసుకుని మెత్తని పకోడీలో కూడా చేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటది. ఈ విధంగా రావాలి. ఇలాగా ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పకోడీలా వేసుకోండి. ఈ విధంగా చూడండి, ఇలా వచ్చే పకోడీలాగా. ఇలా పకోడీలాగా వేసుకున్నాక టేస్ట్ చేయండి. సేమ్ పకోడీలానే వచ్చింది. పిల్లలకు పెట్టినా ఇవి వాళ్ళు కనిపెట్టలేరు, ఎందుకంటే నేను పెట్టినాను కాబట్టి చెప్తున్నా. చాలా బాగా వచ్చాయి. అచ్చం పకోడీలోనే ఉన్నాయి. ఇవి కూడా కొత్తగా చేసాం. హెల్దీ, టేస్టీ, ఈజీ పకోడీ. ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి.